ఒకసారి బాపు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చుని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే సాయి నవ్వుతూ అతనిని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకసారి ఇతడే బాబా పాదాలొత్తుతూ, బాబా నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిండి కోస్తే పండు ఎలా అవుతుంది? శ్రీ సాయి వలె నిష్ఠా సబూరీలతో గురువును అంటిపెట్టుకున్నవాడే శిష్యుడు. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.